రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి రమ్మంటే రారు, కానీ మా తోలు తీస్తారా అంటూ కేసీఆర్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్ వేదికగా ఫైర్ అయ్యారు. 2 ఏళ్ల తర్వాత ఫామ్ హౌస్ నుంచి వచ్చి ఏది పడితే అది మాట్లాడతామంటే ఊరుకోమన్నారు. తాము ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాళ్లమని మంత్రి పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా గౌరవం ఇచ్చి శాసనసభకు రమ్మంటున్నామని సీఎం కూడా అదే చెప్పారని తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ కూడా పెద్దయినకు గౌరవం తగ్గకుండా సభను నడుపుదామని అన్నారని గుర్తు చేశారు. శాసనసభలో జరిగే చర్చతో రాష్ట్రానికి ఎవరు ఏం చేశారో ప్రజలే తేలుస్తారని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించి మళ్లీ మా తోలు తీస్తామని అనడం పద్ధతి కాదన్నారు. రాష్ట్రం ఆర్థికంగా బలహీనంగా ఉన్నా కూడా అన్ని సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో ప్రజలకు తెలుసన్నారు. కుర్చీ వేసుకుని కట్టిస్తానని చెప్పిన గౌరవెల్లి ప్రాజెక్టు పరిస్థితి ఏంటని మంత్రి పొన్నం ప్రభాకర్ చురకలంటించారు. ఒకవేళ మా ప్రభుత్వం ప్రజలకు సంబంధించి ఏదైనా పొరపాట్లు చేసుంటే ప్రజాస్వామికంగా రాజకీయ పార్టీగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గత 2 సంవత్సరాల నుంచి కూడా అనేక సందర్భాల్లో శాసనసభలో బయట తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వండి, లేకపోతే మాకు సలహా సూచనలు ఇవ్వండి, ప్రధాన ప్రతిపక్ష బాధ్యత నిర్వహించమని మేమే అనేక సందర్భాల్లో కోరినాం. కానీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ ఉనికిని కాపాడుకోవడానికి మీరు రాగానే తోలు తీస్తామంటే ఇక్కడ మేము ఇప్పి తోలు చూపెట్టి మీకు ఇవ్వడానికి సిద్ధంగా లేం. మేము తప్పకుండా మా ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా ప్రజా ఆలోచనకు అనుగుణంగా ప్రజా పాలన పేరు మీద ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఎవరు వాడితే ఏది వాడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి లేం. బరాబర్గా ప్రజలకు జవాబుదారి చెప్తాం. ప్రజలు తోలు తీస్తే బరాబర్ పొరపాటు చేస్తే దానికి అంగీకరిస్తాం. తోలు తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే ఉంది. ఆల్రెడీ 10 సంవత్సరాలు పరిపాలించిన మిమ్మల్ని తోలు వీగితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల, ఎంపీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల, ఉప ఎన్నికల్లో మళ్ళా తోలు కూడా మొలవకుండా వీగుతానే ఉన్నారు. మీరు మమ్మల్ని తోలు వీగుతా అంటారు. కాబట్టి డెమోక్రటిక్ సిస్టంలా ఇది పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు. నవాజ్ షరీఫ్నో, ఇమ్రాన్ ఖాన్నో, షేక్ హసీనానో జైలు వేసి మరణ శిక్షలు విధించేటువంటి విధానం కాదు మనది. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇటువంటి దగ్గర కూడా వచ్చి మీరు ఏది పడితే అది మాట్లాడి 2-3 సంవత్సరాల తర్వాత మన ఊర్లలో చూస్తాం. ఆ సినిమాలో చెప్పిండ్రు, పిల్ల చూసారు చుట్టూ మొత్తం గలగల జనం, నీ ఫుల్ జనం ఉంటుంది, గలగల పైసల సప్పుడు ఉంటుంది, ఒక్క ఈగ కూడా శరీరం మీద ఆలనియారని ఒక సామెత ఏదో చూసిన ఆ సినిమాలో ఏదో అది ఏదో సినిమాలో చూసినా అట్లా రాగానే ప్రజలను ఆకర్షించుకోవడానికి అబ్బు మళ్ళీ వచ్చిండు తోలు తీసుకురాట అంటే ఏమన్నా మేము పూర్తిగా ఇట్స్ డెమోక్రసీ, ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మేము డెమోక్రసీలో ప్రతిపక్ష బాధ్యత గల నాయకుడికి గౌరవం ఇచ్చి శాసనసభకు రమ్మంటున్నాం. శాసనసభలో నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. స్పీకర్ గారు కూడా ఎక్కడ కూడా పెద్ద ఆయనకు గౌరవం తగ్గకుండా ఉండే విధంగా శాసనసభ నడుపుదాం. ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడితే కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా సభ నడుపుకుంటే ప్రధానంగా తీసుకొని పోదాం. ప్రజలు గమనిస్తారు. తెలంగాణ యావత్తు చూడాల్సిందే తప్ప ఎవరితో ఎవరు వికరణ చూస్తారని చెప్తుంటే మీరు ఇట్లా మాట్లాడితే పద్ధతి కాదు. తప్పకుండా మాకు బాధ్యత ఉన్నది.